మనం ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టేస్తున్నాం కదా. మరి ఇలాంటి టైంలో మన వ్యక్తిగత గౌరవాన్ని అంటే మన పెద్దలు చెప్పే ఆ గాంభీర్యాన్ని కాపాడుకోవడమెలా? ఈ ప్రశ్నకు సమాధానంగా ఒక ప్రాచీన భారతీయ నియమావళిలోని 9 రహస్యాలను ఈరోజు మనం విశ్లేషించబోతున్నాం. సరే, ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా గాంభీర్యం అంటే ఏంటో తెలుసుకుందాం. ఆ తరువాత దాన్ని కాపాడుకోవడానికి అవసరమైన ఆ 9 సూత్రాల గురించి వివరంగా చర్చిద్దాం. చివరిగా ఈ ఆధునిక యుగంలో వాటి ప్రాముఖ్యత ఏంటో కూడా పరిశీలిద్దాం. మొదటగా మన చర్చకు మూలమైన ఆ పదాన్ని అర్థం చేసుకుందాం. అదే గాంభీర్యం. ఇది సంస్కృతం నుంచి వచ్చింది. అంటే ఏంటంటే, ఒక నిలకడైన గంభీరమైన ఉనికి. అది మనకు తెలియకుండానే మనకు గౌరవాన్ని తెచ్చిపెడుతోంది. జీవితంలో గాంభీర్యముండటమంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, మన ప్రతి వ్యక్తిగత విషయాన్ని బయటపెట్టకుండా ఉండటమన్నమాట. ముఖ్యంగా ఇంట్లో జరిగే గొడవలు, బాధలు అందరితో పంచుకోవడం వల్ల ఉపయోగముండదు. పైగా ఇతరుల దృష్టిలో మన విలువ తగ్గే ప్రమాదముంది. ఈ జ్ఞానానికంతటికీ ఆధారం ఒక శక్తివంతమైన సంస్కృత శ్లోకం. ఒక వ్యక్తి తన జీవితంలో ఏ 9 విషయాలను గోప్యంగా ఉంచుకోవాలో ఈ శ్లోకం చాలా స్పష్టంగా చెబుతుంది. ఇదిగో, ఇప్పుడు మనం చూస్తున్న ఈ శ్లోకమే మన చర్చకు మూలం. చూడ్డానికి చిన్నదే అయినా ఒక వ్యక్తి తన శక్తిని, గౌరవాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్పే ఒక కంప్లీట్ గైడ్ ఇది. మరి ఆ 9 రహస్యాలేమిటో ఇప్పుడు వివరంగా చూద్దాం. సరే, మరి ఆ 9 రహస్యాల్లో మొదటి 3 దగ్గరికి వెళ్దాం. ఇవి మన అత్యంత వ్యక్తిగత సమాచారానికి సంబంధించినవి. ఈ శ్లోకం మన జీవితానికి చాలా ముఖ్యమైన 3 విషయాలతో మొదలవుతుంది. మన ఆయుష్షు అంటే మన వయస్సు, మన డబ్బు, ఇంకా మనం వాడే మందులు. చమత్కారంగా చెప్పాలంటే చాలామంది ఈ రహస్యాన్ని బాగా పాటిస్తారు. తమ అసలు వయస్సును చెప్పడానికి అస్సలిష్టపడరు. ముఖ్యంగా మహిళలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. దీనికి ఓ సరదా ఉదాహరణ కూడా ఉంది. లండన్లో ఒకసారి జరిగిందట. ఓ సభలో 40 ఏళ్లు పైబడిన వాళ్లందర్నీ కుర్చీలో కూర్చోమన్నారట. ఆశ్చర్యంగా అక్కడున్న మహిళలందరూ కిందే కూర్చున్నారట. అయితే ఇది సరదాకి చెప్పిన విషయం కాదు. దీని వెనక ఒక పెద్ద ఫిలాసఫీ ఉంది. భారతీయ తత్వశాస్త్రం ప్రకారం ప్రకృతి ఎప్పుడూ కొత్తగా, యౌవనంగా కనిపించాలని కోరుకుంటుంది. కాని ఆత్మకి ఇలాంటి అలంకారాలతో సంబంధం ఉండదు. అది ఉన్నది ఉన్నట్టుంటుంది. వయస్సులాగే మన సంపద, ఆరోగ్యం కూడా అంతే. మన దగ్గర ఎంత డబ్బుందో అందరికీ చెప్తే అనవసరంగా అసూయపడేవాళ్లు పెరుగుతారు. అలాగే మనం ఏ మందులు వాడుతున్నామో బయటపడితే కొన్నిసార్లు అదే మనకే ప్రమాదంగా మారొచ్చు. ఇక అడుత సూత్రాలు మన వ్యక్తిగత జీవితం నుంచి ఇల్లు, ఆధ్యాత్మిక విషయాల వైపు వెళ్తాయి. ఇవి 3 చాలా ముఖ్యమైనవి. మన ఇంట్లో గొడవలు, భార్యాభర్తల మధ్య ఉండే వ్యక్తిగత విషయాలు మరియు గురువు ఇచ్చే పవిత్రమైన మంత్రం లేదా ఉపదేశం. ఇవి ఎప్పుడూ గోప్యంగానే ఉండాలి. ఇక్కడ మనం గట్టిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన కుటుంబ సమస్యల్ని బయటివాళ్లతో పంచుకోవడం వల్ల ఇంటి పవిత్రత దెబ్బతింటుంది. ఏదైనా సలహా కావాలంటే అమ్మతోనో లేదా ఎంతో నమ్మకమైన పెద్దవాళ్లతోనో తప్ప ఇంకెవ్వనితోనూ చెప్పకూడదు. ఇక 6వది మంత్రం. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. మంత్రం అంటే ఏదో సలహా కాదు. అది గురువుకి, శిష్యుడికి మధ్య ఉండే ఒక ఒప్పందం లాంటిది. ఒక శక్తివంతమైన సాధనం. దాని శక్తిని కాపాడాలంటే దాని గోప్యంగా ఉంచాలి. సరే, ఇక చివరి 3 రహస్యాలు చూద్దాం. ఇవి మనం సమాజంలో మన గౌరవాన్ని ఎలా కాపాడుకోవాలో చెబుతాయి. ఈ చివరివి ఏంటంటే, మనం చేసే మంచి పనులు, మనకొచ్చే గౌరవం, ఇంకా మనం పడే అవమానాల గురించి. ఇక్కడున్న జ్ఞానం చాలా లోతైనది. మనం చేసిన దానం గురించి డప్పు కొట్టుకుంటే దాని విలువపోతుందట. అలాగే మనకొచ్చిన గౌరవాన్ని చూపిస్తూ తిరుగుతే అది చూసి అసూయపడేవాళ్లు పెరుగుతారు, ప్రమాదం కూడా. నిజమైన దానం మౌనంగానే ఉండాలి. ఇక ఆఖరిది 9వ రహస్యం మనకు జరిగిన అవమానాల గురించి. మనకు ఎవరైనా అవమానిస్తే ఆ బాధను ఓదార్పు కోసం స్నేహితులతో పంచుకుంటాం. కాని ఏమవుతుంది? వాళ్లు దానికి ఇంకాస్త కలిపి చెప్పి మన బాధను తగ్గించకపోగా ఇంకా పెంచుతారు. ఎందుకంటే ఆ నొప్పి ఏంటో అనుభవించిన వాళ్లకే తెలుస్తుంది. మంచిది.
ఇదంతా పాతకాలం నాటి జ్ఞానం. మరి ప్రతీదీ షేర్ చేసే ఈ రోజుల్లో ఈ సూత్రాలు మనకు ఎలా ఉపయోగపడతాయి? ఈ గోప్యత అనేది కేవలం వ్యక్తిగత విషయం కాదు, మన సంస్కృతిని కాపాడుకోవడంలో కూడా భాగమే. చూడండి, పవిత్రమైన ఉపనయనం లాంటి పదాలకు బదులు థ్రెడ్ మ్యారేజ్ లాంటి అర్థం లేని ఇంగ్లీషు పదాలు వాడటం వల్ల మన సంస్కృతి విలువ ఎలా తగ్గిపోతోందో, ఇది కూడా అలాంటిదే. అంటే చివరిగా మనం తెలుసుకోవాల్సిందేంటంటే, గాంభీర్యమంటే దాక్కోవడం కాదు, దేన్ని కాపాడుకోవాలో తెలుసుకోవడం. మన శక్తిని, శాంతిని, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి మనం తీసుకునే ఒక తెలివైన నిర్ణయం. ఈ ప్రాచీన శ్లోకం మనందరికీ ఒక మంచి దారి చూపిస్తోంది. మరి ప్రతిదాన్నీ పంచుకునే ఈ రోజుల్లో మన గౌరవాన్ని కాపాడుకోవడానికి మన జీవితంలో ఏ విషయాలను నిజంగా రహస్యంగా ఉంచాలి? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం.